సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గణేష్ నవరాత్రులు ముగించుకోవడం జరిగింది. మళ్ళీ అంతే భాగంగా గణేష్ నవరాత్రులు ముగడంతో పాటు మళ్ళీ దేవ నవరాత్రులు అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అంటే ఖమ్మంలో ఆ శోభ నెలకొనిందనే చెప్పొచ్చు. ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఖమ్మంలో రోడ్ సైడ్ మమతా రోడ్ కానివ్వచ్చు, మనం రోటరీ నగర్ సైడ్ కానివ్వచ్చు, మొత్తం రోడ్ సైడ్ చూస్తున్నట్లయితే మనకు దేవి అమ్మవార్ల విగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవి నవరాత్రులు ఒక 10 రోజుల్లో వచ్చేస్తున్నాయి. సో ముందే ఎవరైతే భక్తులు ఉన్నారో విక్రయించి వాటి నేమ్ని నమోదు చేసి కొంత అయితే అడ్వాన్స్గా రూపంగా ఇచ్చి ఈ విగ్రహాలను అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఆ నేపథ్యంలో ఇలా రోడ్ మీద వెళ్తూ ఉంటే విగ్రహాలు ఎంతో చూడడానికి అద్భుతంగా అందంగా ఇక్కడ పెట్టబడి ఉన్నాయి. వాటిని అయితే మనం చూడడానికి ఇక్కడికైతే వచ్చాం. అసలు ఇవి ఎంతెంత కాస్ట్లో ఉన్నాయి, ఒక్కొక్క విగ్రహం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, అండ్ వాటి ప్రాముఖ్యత, కొనుగోలు చేసేదారులు వాళ్ళు ఎలా వీటిని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది అంశాలపైన అయితే మనం వీళ్ళని అడిగి ఇక్కడ ఎలా ఉందనేది మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? బోనకల్ అండి. బోనకల్. మీ పేరు? నా పేరు రామచంద్రరావు. రామచంద్ర. అంటే దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి, అంటే విగ్రహాలు చూస్తున్నారా, కొనేసారా? ఇప్పుడు కొన్నామండి ఒకటి. ఓకే. అంటే ఎంత పడిందండి మీకు? కాస్ట్ ఎంత పడింది అంటారు? 16,000 దాకా పడదు. 16,000. ఎన్ని అడుగులు విగ్రహం తీసుకున్నారు? 7.5 అడుగులు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అంటే మీ ఏరియాలో? ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అమ్మవారి నవరాత్రులు, దేవి నవరాత్రులు చేస్తున్నాం. పిల్లగాళ్ళ యూత్ కమిటీ ద్వారా పిల్లలందరం కలిసి చేస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఎక్కడ మీరు కొంటూ ఉంటారు విగ్రహాలు? అంటే శాతం ఖమ్మమే కొంటామండి. ఫస్ట్ లో అయితే విజయవాడ తీసుకొచ్చాము. ఈ మధ్య కాలంలో ఖమ్మంలో మంచిగా విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడే కొంటాం. ఏది మీరు తీసుకున్న విగ్రహం ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం. ఇదే అండి. అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు విగ్రహాన్ని? అంటే చూడంగానే మీరు ఏమేమి గమనించారు? అమ్మవారి రూపురేఖలు ఫస్ట్, తర్వాత అవతారాల్లో సింహమైన ఉండేది చాలా ఇష్టం అందరికి ఎక్కువగా. తర్వాత శారీ కూడా కలర్ఫుల్ గా పసుపు కుంకుమ సెంటిమెంట్ లో ఉందని దాన్ని సెలెక్షన్ చేసుకున్నాం. నిజంగా వారు చెప్పినట్టే విగ్రహాన్ని చూస్తుంటే మనం గమనించవచ్చు. ఏదైతే అమ్మవారి వాహనం ఉంటుందో పులి సింహం వాహనం, సో దాని మీద అమ్మవారు కూర్చొని చూస్తూ అందరికీ ఆశీర్వాదాన్ని ఇస్తూ తన చేతులు ఏదైతే ఉన్నాయో 10 చేతులు అంటారు కదా, సో అమ్మవారి అవతారాలు చేతులు అన్ని కనిపించేలాగా మంచిగా క్లారిటీగా ఉంటుందన్నారు. ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్న విగ్రహాలన్నింటిలో కూడా మనం గమనించవచ్చు చక్కటి రూపురేఖలతో అమ్మవారు నిజంగా వచ్చి కూర్చున్నట్లుగా అందంగా వాటిని తయారు చేయబడాయనే చెప్పొచ్చు. ఇంకొక 10-15 రోజుల్లో ఈ అమ్మవార్లంతా కూడా ఎవరైతే దేవి నవరాత్రులు మనం పెట్టుకొని చేసుకుంటూ ఉంటారో వారి మండపాల్లో కొలువు తీరనున్నాయి. ఆ అమ్మవారి విగ్రహాలు ఎవరైతే అమ్మేవారు ఉన్నారో విక్రయదారులు వారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా అమ్ముతారు అనేది. అంటే మీ పేరు? చందన అండి. చందన. అంటే ఈ విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నాందేడ్. అంటే కొన్ని చూస్తున్నాం చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి ఉన్నాయి. ఎలా ట్రాన్స్పోర్ట్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది? ఇంకా మాకు వెళ్ళిన వాళ్ళు దగ్గర పోరండి, నైట్ అయితే అట్లే వస్తేస్తారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బిజినెస్ చేస్తారు? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు? మాది ఇక్కడే అండి, ఇక్కడే ఉంటుంది. లోకల్. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు. అంటే ఇవి ఎంతెంత, అంటే ఇప్పుడు అవి అక్కడ మహారాష్ట్రలో మీరు ఎంత కొనుగోలు చేస్తుంటారు ఈ విగ్రహాలు? అంటే ఇక మాకు పడ్డ రేటుని బట్టి ఇక్కడ అమ్ముకుంటామండి. ఎంత? ఒక 10% అట్లా ప్రాఫిట్ చూసుకుంటారా? అంటే మాకు ఒక 10,000 అమ్మినామంటే ఒక 1,000 అలా ఉండేటట్టు చూసుకుంటామండి. ఇంకా అంతే. మీరైతే కంప్లీట్ గా అక్కడ మహారాష్ట్ర నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉంటున్నారు? మేమందరం ఇక్కడే అండి, లోకల్. అంటే ఇప్పుడు నవరాత్రుల్లో మీరు తెచ్చినప్పుడు సుమారు ఒక 30-40 ఉండొచ్చు. దీంట్లో కంప్లీట్ గా అన్ని సేల్ అవుతాయి, అమ్ముడుపోతాయి అంటే ఇక చివరిలో సేల్ అవ్వకపోతే ఏ పరిస్థితి లేకపోతే ఇక అంతకంతకి ఇచ్చేస్తామండి. ఏ రేటుకి తెచ్చినా ఆ రేటుకి ఇచ్చాం. అంటే ఏమైనా ఒకవేళ ఒక 4-5 మిగిలిపోయాయి అనుకోండి, వాటిని ఏం చేస్తాం? మిగలవండి. మాక్సిమం కంప్లీట్ గా సేల్ చేస్తాం అంతే. ఓకే. అంటే చూస్తున్నారు కదా,
ఏదైనా అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆ విగ్రహాలు కొనసాగాలి కాబట్టి లాస్ట్ లో మిగిలిన విగ్రహాలను అయితే కొంచెం లేదా వాళ్ళు కొన్న రేటుకైనా అమ్మేస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ మన ఖమ్మంలో మాత్రం ఈ రోడ్లన్నీ చాలా అమ్మవారి అవతారాలతో కలకల్లాడుతున్నాయనే చెప్పొచ్చు.